మీరు చాలా సార్లు మా హాస్పిటల్కి వచ్చారు, మీకు ఎప్పుడూ ఇంత బీపీ లేదు, ఇప్పుడు ఎందుకు ఇంత బీపీ పెరిగింది? కిందటి వారమే నాకు పెళ్లి అయిందండి. నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, ఏం 1,00,00,000 మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. ఏమైంది మేడం? ఏం ఫోన్ ఇచ్చినావు? నెలకు రీఛార్జ్ అడుగుతున్నది. ఆడదాని వల్ల కన్యాసులైన పురుషులెంతమ్మా. మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. ఏం కూర ఉండేవే? ఏమీ బాగలేదు. మొన్న వండాను కదా, ఆ కూర బాగుందా? మొన్న చాలా బాగుంది. నిన్న చేశాను కదా, ఆ కూర ఎలా ఉంది? నిన్నైతే ఇంకా సూపరు. మొన్న కూర బాగున్నప్పుడు బాగుంది బుజ్జి అనలేదు, నిన్న కూర బాగున్నప్పుడు బాగుంది కన్నా అనలేదు. ఈ రోజు ఏదో కాస్త తేడాగా ఉండేసరికి బాగోలేదని అరుస్తున్నారు. అప్పుడు లేవన్నారు, ఇప్పుడు లేస్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఏంటే ఎప్పుడు లేదు, ఈ రోజు ఇంత డల్గున్నావు? ఏమీ లేదే, అందరూ ప్రమోషన్ కోసం చీరలు ఇస్తున్నారు, డ్రెస్సులు ఇస్తున్నారు, జ్యువెలరీ కూడా ఇస్తున్నారు. అన్ని వస్తున్నాయి, మంచిదే కదే. ఎన్ని చీరలు ఉంటే ఏంటే, నైటీలు ప్రమోషన్ చేయమని ఎవరూ పంపించడం లేదు. ఏమండి, మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తినేకి ఏం తీసుకొచ్చారు? చికెన్. మా అమ్మ వాళ్ళు వస్తున్నారు, మటన్ తీసుకురండి. సరే. మొన్న మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు పికప్ చేసుకున్నారు? నేనే స్టేషన్ కి కార్ పంపించా. మరి ఫ్లైట్ పంపించినా? అవసరం లేదు, మీరే వెళ్లి పికప్ చేసుకురండి. మొన్న మీ చెల్లి వచ్చినప్పుడు ఏమి ఇచ్చి పంపించారు? అది శారీ పెట్టి 2,000 క్యాష్ ఇచ్చా. అయితే రేపు మా చెల్లి వస్తుంది, శారీ పెట్టి 5,000 క్యాష్ పంపించండి. అదంతా ఓకే గానీ మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు 50,000 క్యాష్ తెచ్చారు. ఈసారి మీ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు 1,00,000 రూపాయలు పట్టరామనే.